హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బనానాతో హల్వా చేస్తున్నాను. ఇలాగా బనానాస్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా. ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో హాఫ్ కప్పు, నేను ఈ కప్పు తీసుకున్నాను కదా, దానికి నెయ్యి తీసుకున్నాను. ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా బనానాస్ని, అది ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత కలరు, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లంని ఇలాగా కలుపుకోవాలి, వేసుకొని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటుతూ ఉంటుంది, ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ కలుపుకొని, ఇది మొత్తం కలిపే ప్రాసెసే అండి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి. కట్ చేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో నెయ్యి ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. మీ దగ్గర ఏదైనా మౌల్ ఉంటే దాంట్లో ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని, లేదంటే నెయ్యి స్ప్రెడ్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి. నా దగ్గర ఈ మౌల్ ఉంది కాబట్టి నేను ఇందులో వేసేసుకున్నాను. లేదంటే గిన్నెలో అయినా వేసేసుకోండి, చూడ్డానికి బాగుంటుంది కదా అని నేను ఈ మౌల్లో వేసాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి హల్వా. బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్.